నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ భూ అక్రమాలపై సిట్ ఏర్పాటు. ప్రతి మంత్రివర్గ సమావేశంలో దర్యాప్తు పురోగతి సమీక్ష. బాధ్యులెవరైనా వదలబోమన్న ముఖ్యమంత్రి. ఒకేసారి 169 కొత్త గురుకులాల ప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం. కేజీ నుంచి పీజీ ఉచిత విద్యకు అంకురార్పణ జరిగిందని వ్యాఖ్య. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బస్సులపై తెలుగు రాష్ట్రాల దృష్టి. వివరాలు కోరుతూ లేఖ. సమాచారం వచ్చిన వెంటనే చర్యలు. రాష్ట్రపతి అభ్యర్థిపై పార్టీల ముమ్మర కసరత్తు. నేడు విపక్షాల 10 మంది సభ్యుల కమిటీ భేటీ. భాజపా వైఖరిని బట్టే తుది నిర్ణయం. అమెరికాలో ముస్లిం దేశాల పౌరుల నిషేధంపై ట్రంప్కు మరో ఎదురుదెబ్బ. కింది కోర్టు ఉత్తర్వులు సమర్థించిన అప్పీళ్ల న్యాయస్థానం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఖరారైన సెమీస్ బెర్తులు. బంగ్లాదేశ్తోనే కోహ్లీ సేన పోరు. ఇంగ్లండ్తో తలపడనున్న పాకిస్తాన్ జట్టు. విశాఖ భూ వివాదాల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలో విశాఖ భూ వివాదాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి భూ ఆక్రమణకు పాల్పడే వారికి రాష్ట్రంలో చోటు లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందంలో రెవెన్యూ, పోలీసు మరియు న్యాయ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రత్యేక బృందం విశాఖపట్నంలోని వివాదాస్పదమైన మధురవాడ, కొమ్మాడి ప్రాంతాల్లో వచ్చిన వివాదాలతో పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోనుంది. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినట్లు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వెల్లడించారు. ప్రాథమికంగా కలెక్టర్ అంచనా వేశాడు. 2 గ్రామాలను కూడా 300 ఎకరాలు ఇటు ఫారెస్ట్ ల్యాండ్ కానీ, ఇటు గవర్నమెంట్ ల్యాండ్ కానీ, ఇటు ప్రైవేట్ ల్యాండ్ కానీ 300 ఎకరాలు ఉన్నాయి 2 గ్రామాల్లోని. అంచనా ప్రాథమిక అంచనా జరిగింది. దీని మీద ఎంక్వైరీ చూడడంగా సిట్ ఏర్పాటు చేశాడు ఆయన. ఎందుకు చాలా సీరియస్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇలాంటివి జరగకూడదు, ఎవరి భూమి ఆడకే ఉండాలి. దీనికోసం ఇప్పటికే మనం మీ భూమి మీ కార్యక్రమం పెట్టి రికార్డ్స్ అన్ని భద్రత చేసాం, వెబ్ లోడ్లో పెట్టాం. ఇవన్నీ కూడా పెట్టినా సరే జరుగుతుంది. దాని మీద సీరియస్గా ఉండాలని సిట్ పెట్టి దాని మీద ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్ట్ ఇమ్మన్నారు. ఎప్పటికప్పుడు డిస్కస్ చేద్దారని చెప్పి ఈ కమిటీ అంతా కూడా ఎప్పుడప్పుడు కూర్చుని ఫైనలైజ్ సీరియస్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది యాక్షన్ ఉంటుంది. పేదలు, విద్య, వైద్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. కిడ్నాపర్ చెర నుంచి పోలీసులు కశ్మీర్లో రక్షించిన గుంటూరు జిల్లా బాలిక లిఖితకు ధైర్యం చెప్పిన చంద్రబాబు కష్టపడి చదవాలని సూచించారు. ఆ బాలికకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో తలసేమియాతో బాధపడుతున్న 25 ఏళ్ల దుర్గా భవాని, 23 ఏళ్ల నాగసాయిలకు చెరో 50,000 రూపాయలు మంజూరు చేశారు. 2 కిడ్నీలు పాడైన చిత్తూరు మహిళ ఉమామహేశ్వరికి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రమాదంలో భర్త, కుమారుణ్ణి కోల్పోయిన కృష్ణా జిల్లా గొల్లపూడి వాసి షేక్ నసీమా సహా మరికొందరికి 25,000 రూపాయల చొప్పున సహాయం అందించారు. అమరావతి నిర్మాణం రూపురేఖలు, వివిధ రాజధానుల్లో ప్రణాళికలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యయనం కొనసాగిస్తోంది. ఇప్పటికే దేశ విదేశాల్లోని ప్రధాన నగరాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ బృందం ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ను మరోసారి సందర్శించింది. మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అధికారుల బృందం అక్కడి సచివాలయాన్ని పరిశీలించింది. ఛత్తీస్గఢ్ గృహ నిర్మాణ మంత్రి రాజేష్ మునత్తో ఏపీ బృందం సమావేశమైంది. ఏపీ ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని ఆ రాష్ట్ర మంత్రి రాజేష్ మునత్, ప్రభుత్వ కార్యదర్శులు ప్రశంసించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు కేజీ నుంచి పీజీ ఉచిత విద్యకు బడుగు బలహీన వర్గాల గురుకులాలతో అంకురార్పణ కావడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు 169 గురుకులాలు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన అంబేద్కర్, పూలే స్ఫూర్తిగా విద్యార్థులు జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 225 కొత్త గురుకులాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం సోమవారం 169 గురుకులాలు ప్రారంభించింది. వాటిలో 119 బీసీ గురుకులాలు కాగా 50 మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. 119 బీసీ గురుకులాల్లో 56 బాలురకు 63 బాలికలకు కేటాయించారు. ఒక్కో తరగతిలో 2 సెక్షన్లుగా 80 మంది చొప్పున 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు. 5 ఏళ్ల కాలంలో ఒక్కో తరగతిని పెంచుతూ పోతారు. 5 ఏళ్లలో మొత్తం బీసీ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య 91,520కి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 15న 50, 19న 21 గురుకులాలు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై సమీక్షించిన సీఎం కేసీఆర్ ఒకే రోజు 169 గురుకులాలు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మొదటి రోజే పాఠశాలలు ప్రారంభించినందుకు అధికారులను అభినందించారు. పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివి భవిష్యత్ భారతాన్ని నడపాలన్న ఉద్దేశంతోనే గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా 527 గురుకులాలను ఏర్పాటు చేసి వాటి సంఖ్యను 786కు తీసుకుపోతున్నట్లు తెలిపారు. బాలికల విద్యను ప్రోత్సహిస్తూ వారికి అత్యంత భద్రత, సౌకర్యం కల్పిస్తూ సగం గురుకుల పాఠశాలలను వారికే కేటాయించామన్న కేసీఆర్ ఒక్కో విద్యార్థిపై ఏటా సగటున 1,25,000 రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పాఠశాలల్లో చదివిన పిల్లలు ఎంసెట్, జేఈఈ లాంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందడం తృప్తిని కలిగిస్తుందన్నారు. ఆధునిక తెలుగు కవి సార్వభౌముడు, ప్రముఖ రచయిత, జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత సి. నారాయణ రెడ్డి ఇక లేరన్న వార్త సాహితీ ప్రపంచాన్ని చీకటిగా మార్చేసిందని కొందరు సాహితీవేత్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సినారే మృతి తీవ్ర దిగ్భ్రాంతికరమన్న సన్నిహితులు, శిష్యులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని విశ్వాంతరాలకు తీసుకెళ్లి సాహిత్యానికి ఎల్లలు లేవని నారాయణ రెడ్డి నిరూపించారని కొనియాడారు. సినారే పేరును చిరస్మరణీయంగా చేసేందుకు ఆయన కవిత్వం భావితరాలకు ఉపయోగపడేలా లోతైన విశ్లేషణ జరగాలని నారాయణ రెడ్డి పేరిట కవితాపీఠం లేదా సాహిత్య పీఠం ఏర్పాటు చేయాలని సాహితీవేత్తలు సూచించారు. నిత్య చైతన్యమూర్తి. ఒక పదవికి విరమణ ఉంటుంది గాని ఒక గొప్ప కవి పెదవికి విరమణ ఉండదు. నైరంతర్యం అనేది ఆయన పుట్టుకతో వచ్చిన గుణం ఆయనది. కవిత రాయకపోతే ఏసీ గదిలో ఉక్కపోతగా ఉంది, కారణం కవిత రాయలేదు ఇవాళ అన్నాడు. రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు. వపువు అంటే శరీరం. కాబట్టి ఆయన చివరి శ్వాస దాకా కవిత రాస్తూనే ఉన్నాడు. ఆయన ప్రధానంగా సృజనాత్మకమైనటువంటి రచయిత, కవి. పరిశోధనలో అంతే అందవేసినటువంటి చెయ్యి. అట్లాగే భాషా విశ్లేషణ, సాహిత్య విశ్లేషణలో కూడా ఆయన చాలా కీలకమైనటువంటి కృషి చేశారు. అట్లా చూసినప్పుడు ఆయన ముద్ర తెలుగు సాహిత్యం మీద చెరగనటువంటి ముద్ర వేశారు. ఒక్క మాటలో చెప్పదలుచుకుంటే తెలుగు సాహిత్యంలో హిమాలయాల సమున్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు నారాయణ రెడ్డి గారు. రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థుల ఎంపికపై అధికార విపక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. మిత్రపక్షాలు సహా విపక్షాలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించేందుకు భాజపా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా విపక్షాలు సైతం అదే ప్రయత్నంలో ఉన్నాయి. ఏకాభిప్రాయం కుదరకపోతే ఎవరి దారిన వారు పోటీకి దిగడంపైన అధికార విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. జులై 17న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల విషయంలో భాజపా ఎట్టకేలకు మౌనం వీడింది. అభ్యర్థి ఎంపికపై కసరత్తులో భాగంగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడుతో కూడిన బృందం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సహా విపక్షాలతో చర్చలు జరిపి రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తుందని భాజపా ఓ ప్రకటనలో తెలిపింది. విపక్షం సైతం ఇదే బాటలో పయనిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపడంపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన 10 మంది సభ్యుల బృందం బుధవారం మరోమారు సమావేశం కానుంది. అయితే ఎన్డీఏ తమ అభ్యర్థి పేరును ప్రకటించే వరకు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపడంపై నిర్ణయం తీసుకోబోమని విపక్షాలు సంకేతాలిచ్చినందున అధికార పక్షం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేర్వేరు పార్టీలతో త్రిసభ్య కమిటీ చర్చలు జరిపినా రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షానే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపాలని భాజపా వర్గాలు పట్టుబడుతున్నాయి. అలాంటి అభ్యర్థిని భాజపా ఎంపిక చేస్తే విపక్షాలు పోటీగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పోటీ అనివార్యమైతే అభ్యర్థులుగా ఎవరు ఉండవచ్చన్న దానిపైన విస్తృత చర్చ జరుగుతోంది. ఈ విషయంలో భాజపా మౌనంగానే వ్యూహాలు రచిస్తుండగా విపక్షాల కూటమి ఇప్పటికే కొన్ని పేర్లను తెరపైకి తెచ్చింది. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపడంపై మహాత్మాగాంధీ మనవడు, బంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీతో చర్చలు జరిపిన విపక్షాల కూటమి తమ తరపున లోక్సభ మాజీ స్పీకర్
మీరా కుమార్ కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల రేసులో ఉండవచ్చని సంకేతాలిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో యుఎస్కు వెళ్లనున్న మోదీ ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అగ్రరాజ్యం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి కానుండగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా ప్రకటన వెలువడిన తర్వాత ఇరువురు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురి భేటీలో దక్షిణాసియాలో నెలకొన్న పరిస్థితులు, పాక్ నుంచి పెరిగిన చొరబాట్లు, ఉగ్రవాదం, అణు సరఫరాదారుల బృందంలో భారత సభ్యత్వం, H1B వీసాల అంశం చర్చకొచ్చే అవకాశం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తనపై నిరాధార ఆరోపణలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు మరిన్ని అధికారాలు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. అలాంటి ఆరోపణలు చేసే రాజకీయ పార్టీలపై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు చేపట్టేందుకు వీలు కల్పించేలా ఎన్నికల చట్టాన్ని సవరించాలని కేంద్ర న్యాయశాఖకు సూచించింది. ఈసీ నిష్పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు లేఖ రాసింది. గెలిచిన పార్టీలకు ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని కొందరు ఆరోపిస్తున్నారన్న ఎన్నికల సంఘం ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు తమకు మరిన్ని అధికారాలు అవసరమని వివరించింది. కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు చేపట్టేలా పాకిస్తాన్, కెన్యాలో ఎన్నికల నిర్వహణ సంస్థలకు ప్రత్యక్ష అధికారాలున్నాయని కేంద్ర న్యాయశాఖకు రాసిన లేఖలో ఈసీ గుర్తు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ను అరుణాచల్ ప్రదేశ్ రద్దు చేయడంతో ఆ అంశంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ విషయంలో పూర్తి స్పష్టత కోరుతూ ఇరు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు అరుణాచల్ ప్రదేశ్ రవాణా శాఖకు లేఖ రాశారు. బస్సుల రిజిస్ట్రేషన్ రద్దుపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి సమాచారం రాగానే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రవాణా శాఖ అధికారులు సైతం రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బస్సుల సంఖ్య, సర్వీస్ నెంబర్లు తమకు తెలపాలని అరుణాచల్ ప్రదేశ్ రవాణా శాఖ కమిషనర్కు లేఖ రాశారు. సమాచారం వచ్చిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బస్సులు తెలంగాణలో తిరిగితే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. భారత్లో జపాన్ సంస్థలన్నింటికీ అమరావతిని ప్రధాన కేంద్రంగా తీసుకోవాలని జైకా, మేటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాజస్థాన్, హర్యానాలో ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. శ్రీ సిటీ లేదా కృష్ణపట్నంలో జపాన్ పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని తనను కలిసిన మేటీ, జైకా బృందాలకు సూచించారు. జూలై 12న జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రి యోసుకా టకాగి అమరావతికి రానున్నారు. ఆలోపే ఐసీటీ, క్రీడా నగరం, ఎలక్ట్రానిక్ నగరం, బృహత్తర ప్రణాళిక రూపొందించే పనిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జపాన్ బృందానికి సూచించారు. అమరావతిలో రవాణా వ్యవస్థ అభివృద్ధిపై జైకా దీర్ఘ, స్వల్ప మధ్యకాలిక ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తోంది. ఆయా పనుల పురోగతి సహా జపనీస్ ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటుపైన జపాన్ బృందాలతో చంద్రబాబు చర్చలు జరిపారు. సిఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, మేటీ, జైకా చేపట్టిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిషోర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ అంశంపై త్వరలోనే కేంద్రానికి లేఖ రాయనున్నట్లు చిత్తూరులో పర్యటిస్తున్న మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు మనకి అమౌంట్ దగ్గర 4,400 కోట్ల పైచీలకు ఇవ్వాలి. బొగ్గుకేమో వాళ్ళకి మనం 1,500 కోట్లు సింగరేణి కాలరీస్కి ఇవ్వాలి. ఇవి మొదట్లో 100 కోట్లు ఉండేది అలా పేరుకుపోతుంది కాబట్టి పే చేయండి అని చెప్పి మన జెన్కో ఆఫీషియల్స్ వారికి లెటర్ రాయడం జరిగింది. మేము మీకు 800 ఇస్తున్నాం, మేము ఆపుతాము అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాశారు. మొన్న 11th నైట్ నుంచి మన జనరేషన్ మనం వాడుకుంటున్నాం, వాళ్ళ జనరేషన్ వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ కరస్పాండెన్స్ తర్వాత మనకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ వీటన్నిటి గురించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా అప్రైజ్ చేయడం మంచిది అని చెప్పి మన గవర్నమెంట్ తరఫున ఒక లెటర్ కూడా రాయాలనుకుంటున్నాం. హైదరాబాద్లో భూ అక్రమాల కేసులో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలను రాబడుతున్నారు. బంజారాహిల్స్లో 3.37 ఎకరాల ఇంటి స్థలం, భోజగుట్టలో 78.43 ఎకరాల భూమి సొంతం కాకపోయినా ఎన్నికల అఫిడవిట్లో తమవేనని ఎలా పొందుపరిచారని ప్రశ్నించారు. శైలేష్ సక్సేనా, శ్రీనివాసరావులు దస్తావేజులు తయారు చేస్తే తాను సంతకాలు మాత్రమే చేసేవానని దీపక్ రెడ్డి వెల్లడించినట్లు తెలుస్తోంది. శైలేష్ సక్సేనా, దీపక్ రెడ్డి తప్పుడు పత్రాలతో కాప్రా ఆంధ్రా బ్యాంకులో నుంచి 6 కోట్లు రుణంగా తీసుకున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్ ఇంటి నెంబరు
8-2-293 చిరునామాలో 893 గజాల విస్తీర్ణంలో తనకు ఇల్లు ఉందని పత్రాలను లింక్ డాక్యుమెంట్లు సృష్టించి రుణం తీసుకున్నారని గుర్తించారు. రుణానికి సంబంధించి చెల్లింపులను సరిగా చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆ పత్రాల్లో పేర్కొన్న చిరునామాకు నోటీసులు పంపగా వెనక్కి తిరిగి వచ్చాయి. వెంటనే బ్యాంక్ అధికారులు CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక విద్యుత్ సంస్కరణలు పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచేవిగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. విద్యుత్ ప్రమాదాల్లో బాధితులకు పరిహార చెల్లింపు అంశంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి విజయవాడలో నిర్వహించిన చర్చాగోష్ఠికి హాజరైన ఆయన వ్యవసాయ భూమిలో విద్యుత్ లైన్లు వేయడం వల్ల సాగు చేయలేకపోతున్న రైతులకు పరిహారం ఇవ్వకపోవడం సరికాదన్నారు. విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి 5 లక్షలు, జంతువులు మరణిస్తే గరిష్టంగా 3 లక్షల పరిహారం ఇచ్చేలా రూపొందించిన పుస్తకాన్ని జస్టిస్ రమణ ఆవిష్కరించారు. ఈ సమాజంలో చాలా మందికి చాలా విషయాలు తెలియదు, వాళ్ళ హక్కులు తెలియదు, బాధ్యతలు తెలియదు, అదేవిధంగా ఏ రకమైనటువంటి నష్టపరిహారం పొందుతో తెలియదు. మన కాంపన్సేషన్ రాలేదు, ప్రమాదం జరిగింది, చచ్చిపోయాడంటే అది కర్మగా భావించి వదిలిపెట్టేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. ఇంకా రైతులకి కాలువలు తగిన ఈ ఎలక్ట్రిసిటీ లైన్స్ వేసినా కూడా కాంపన్సేషన్ అనేటటువంటిది ఇవ్వాలి అనేటటువంటిది, వాళ్ళ ఆస్తిని ప్రభుత్వం తీసుకున్నప్పుడు దానికి నష్టపరిహారం చెల్లించాలి అనేటటువంటిది ఈ మధ్య కాలంలోనే కొంత ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాయి. శ్రీమంతుడు సినిమా కథ వివాదానికి సంబంధించిన కేసులో నటుడు మహేష్ బాబు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. చచ్చేంత ప్రేమ పేరుతో తాను రాసిన నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారంటూ రచయిత శరత్ చంద్ర దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు మహేష్ బాబు సహా శ్రీమంతుడు సినిమా దర్శకుడు కొరటాల శివ, నిర్మాత ఎర్నేని శివలకు సమన్లు జారీ చేసింది. అయితే వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపునివ్వాలని మహేష్ చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి నకిలీ 2,500 రూపాయల చెలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముఠాకు సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. రోజూ వినియోగించేవారు సైతం గుర్తుపట్టలేని విధంగా నకిలీ నోట్లను తయారు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అగ్రరాజ్యానికి 6 ముస్లిం దేశాల పౌరులు రాకుండా నిషేధించి న్యాయస్థానం ఇచ్చిన స్టేతో ఇప్పటికే భంగపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరోమారు నిరాశ మిగిలింది. ప్రయాణ ఆంక్షలకు సంబంధించి మార్చి 6న ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాన్ని పక్కన పెడుతూ 4వ సర్క్యూట్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీళ్ల న్యాయస్థానం సమర్థించింది. 6 ముస్లిం దేశాల పౌరుల రాకపై నిషేధం విధించడం కుదరదని త్రిసభ్య ధర్మాసనం ఏకగ్రీవంగా స్పష్టం చేసింది. వలస విధానం ఏక వ్యక్తి స్వామ్యంతో నడవదని, ఆ విషయంలో అమెరికా అధ్యక్షుడు తన పరిధి దాటి వ్యవహరించారని అప్పీళ్ల కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో అమెరికాలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసే ప్రక్రియను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా అమెరికాకు ముస్లింల రాకను అడ్డుకుంటామన్న ఎన్నికల హామీని నెరవేర్చేందుకు వరుసగా విఫలయత్నాలు చేస్తోన్న ట్రంప్కు అప్పీళ్ల కోర్టు తీర్పుతో మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వివాదాస్పద కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్ సంప్రదాయబద్దమైన వీడ్కోలు లేకుండానే చట్టం నుంచి పరారీలో ఉన్న వ్యక్తిగా తన పదవీ కాలాన్ని ముగించారు. కోర్టు ధిక్కరణ కేసులో మే 9న సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన పదవీకాలం సోమవారం ముగిసిన కలకత్తా హైకోర్టులో ఎలాంటి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయలేదు. సాధారణంగా న్యాయమూర్తి పదవీ విరమణ రోజున ఇతర జడ్జీలు, సీనియర్ న్యాయవాదులు హాజరై ఘనంగా వీడ్కోలు పలికే సాంప్రదాయం ఉండగా జస్టిస్ కర్ణన్ అందుబాటులో లేనందున అలాంటి కార్యక్రమాలు ఏవీ చేయలేదని కలకత్తా హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. కొంతకాలంగా అరెస్టు నుంచి తప్పించుకుని తిరుగుతున్న 62 ఏళ్ల జస్టిస్ కర్ణన్ జైలు శిక్ష నుంచి ఊరట పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అనేకసార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించి విఫలయత్నం చేసిన ఆయన తరపు న్యాయవాదులు ప్రత్యేక అధికారాలతో సుప్రీంకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ సెమీస్కు చేరింది. తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్లో శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌట్ అయింది. 31 ఓవర్లో 160 పరుగులతో పటిష్టంగా కనిపించిన లంక తర్వాత పాక్ బౌలర్ల విజృంభణతో 7 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరకు 49.2 ఓవర్లకే ఆలౌట్ అయింది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఒక దశలో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడుతున్న సర్ఫరాజ్ అహ్మద్ పట్టుదలతో బ్యాటింగ్ చేయగా మహమ్మద్ అమీర్ అతడికి సహకరించాడు. ఫలితంగా పాక్ 44.5 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. సర్ఫరాజ్ అహ్మద్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
లీగ్ దశ మ్యాచ్లు ముగియడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ బిలో అగ్రస్థానం సాధించిన భారత్ గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్తో ఈ నెల 15న సెమీస్ ఆడనుంది. గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ గ్రూప్ బిలో రెండో స్థానం సాధించిన పాకిస్తాన్తో రేపు అమీతుమీ తేల్చుకోనుంది. ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ భూ అక్రమాలపై సిట్ ఏర్పాటు. ప్రతి మంత్రివర్గ సమావేశంలో దర్యాప్తు పురోగతి సమీక్ష. బాధ్యులెవరైనా వదలబోమన్న ముఖ్యమంత్రి. ఒకేసారి 169 కొత్త గురుకులాల ప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం. కేజీ నుంచి పీజీ ఉచిత విద్యకు అంకురార్పణ జరిగిందని వ్యాఖ్య. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బస్సులపై తెలుగు రాష్ట్రాల దృష్టి. వివరాలు కోరుతూ లేఖ. సమాచారం వచ్చిన వెంటనే చర్యలు. రాష్ట్రపతి అభ్యర్థిపై పార్టీల ముమ్మర కసరత్తు. నేడు విపక్షాల 10 మంది సభ్యుల కమిటీ భేటీ. భాజపా వైఖరిని బట్టే తుది నిర్ణయం. అమెరికాలో ముస్లిం దేశాల పౌరుల నిషేధంపై ట్రంప్కు మరో ఎదురుదెబ్బ. కింది కోర్టు ఉత్తర్వులు సమర్థించిన అప్పీళ్ల న్యాయస్థానం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఖరారైన సెమీస్ బెర్తులు. బంగ్లాదేశ్తోనే కోహ్లీ సేన పోరు. ఇంగ్లండ్తో తలపడనున్న పాకిస్తాన్ జట్టు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.